సో మరీ లెంతీగా కాకుండా ఈజీగా క్విక్గా చూపించేస్తాను మీకు బోర్ కొట్టకుండా. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకుని, ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, మనం కొంచెం క్యాష్యూ నట్స్ అండ్ దెన్ మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్కి ఇవే వాడతాం. అండ్ రవ్వ లడ్డుకి మేమైతే ఎక్కువ పప్పులు, అదే అండి, ఎక్కువ క్యాష్యూ నట్స్ అండ్ దెన్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో నాకు ఎస్పెషలీ ఎవ్రీ లడ్డూలో బోల్డ్ అన్ని నట్స్ అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలా పెట్టేసి ఏదో ఒక మెజరింగ్ కప్ గ్రాబ్ చేసుకుని వద్దామనేసి అలా వెళ్ళేసరికి కొద్దిగా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇలా చాలా హీట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ బ్రౌన్ అయిపోయాయి. బట్ నో ప్రాబ్లం, ఐఎమ్ ఓకే, నేను తినేస్తాను. సో షుడెంట్ బీ ఏ ప్రాబ్లం. అయినా గీలో ఫ్రై చేసిన తర్వాత ఏది బాగుండదు చెప్పండి మీరు, ఏదైనా యమ్మీగానే ఉంటుంది. సో ఇలా ఒక 1/4 కప్ అనమాట ఇది. 1/4 కప్ అంటే 125 గ్రామ్స్. 125 గ్రామ్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే 1 కప్పు, హాఫ్ కప్పు డిష్ వాషర్లో ఉన్నాయి. సో ఇప్పుడు అవి తీయడానికి కుదరదు, ఇదొక్కటే బయట ఉండింది. సో నేను ఇది వాడుతున్నాను. 4 కప్స్ అంటే 125 × 4 అంటే 500 గ్రామ్స్ ఆఫ్ రవ్వ అనమాట. సో హాఫ్ కేజీ రవ్వ తీసుకొని దాన్ని కూడా ఇలా మరీ లైట్ బ్రౌన్ కలర్ కూడా అవసరం లేదు, కొంచెం రవ్వ వేడెక్కితే సరిపోతుంది. అండ్ దెన్ ఇలా జల రాలాలన్నమాట. ఇలా మనం స్ప్రింకిల్ చేసినట్టు ఇలా అన్నాం అనుకోండి, సో అలా పడాలన్నమాట. సో అలా పడితే అది పర్ఫెక్ట్గా వేడైనట్టు. చూడండి, చేతికి ఏం అంటుకోకుండా బాగుంటుంది. సో ఇందులోకి ఏంటంటే మళ్ళీ జస్ట్ 1/4 కప్స్ ఆఫ్ 2 కప్స్ అంటే ఏ కప్ అయితే మీరు తీసుకుంటున్నారో సేమ్ కప్తో చెప్తున్నాను. సో 1/4 కప్స్ అంటే ఎంత, 500 గ్రామ్స్ రవ్వకి 250 గ్రామ్స్ మాత్రమే నేను క్యాస్టర్ షుగర్ వేస్తున్నాను. నార్మల్ షుగర్ వేసుకోవచ్చు కదా, క్యాస్టర్ షుగరే ఎందుకు అంటే క్యాస్టర్ షుగరు అంత ఎక్కువ స్వీట్ ఉండదు, పైగా చాలా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో అదేం కరిగి మనము దాన్ని మెల్ట్ చేసి పాకం చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఇలా జస్ట్ మిక్స్ చేసుకుంటే చాలు. సో దాని తర్వాత ఏం చేశానంటే జస్ట్ 1 కప్, నేను తీసుకున్న కప్తోనే 1 కప్ గ్రేట్ చేశాను అనమాట. కొబ్బరి కొంచెం తురిమేసి వేసాను. మేము వేసుకుంటాం అనమాట మా స్వీట్స్లో ఇలా గ్రేట్ చేసిన కొబ్బరి, ఎస్పెషల్లీ రవ్వ లడ్డులో చాలా బాగుంటుంది టేస్ట్. సో అందులోకి కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి, అండ్ తర్వాత చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానని అమ్మ వచ్చి పక్కన నిలబడి చూస్తుంది. చూసారా, జస్ట్ 1 కప్ ఆఫ్ మిల్క్ అలా మధ్యలో ఒక హోల్ లాగా చేసి వేసారనుకోండి, పాలు తొందరగా వేడైపోతాయి. తొందరగా వేడైపోగానే మన రవ్వ కూడా ఆల్రెడీ హీట్గా ఉంది కాబట్టి, సో రెండు ఒకే టెంపరేచర్లో ఉండి మిక్స్ చేసినట్టు ఉంటుంది. మరి చల్లగా ఉంటే పాలు బాగోదు కదా. సో ఏది మనం ప్రిపేర్ చేసినా సొంతంగా మధ్యలో వచ్చి ఒకసారి మన అమ్మ చేయి పడందే ఏ స్వీట్ కూడా ఆ టేస్ట్ రాదు కదా. సో అట్లానే అమ్మ వచ్చి లాస్ట్లో ఫైనల్ టచ్గా ఇలా కొంచెం అందులోకి గీ యాడ్ చేస్తుంది. సో గీ ఎంత యాడ్ చేస్తున్నాం మేము అంటే జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోండి, మీ ఇష్టం. నార్మల్ స్టీల్ స్పూన్ 2 to 3 స్పూన్, మరి ఏమి ఎక్కువ వేసేసి బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, నేను ఇలా దాంతో ప్రెస్ చేస్తున్నాను ఉండలేం లేకుండా అలా. సో ఆ ఒక్క కప్పే మనకి 4 కప్స్ ఆఫ్ రవ్వ ఈ షేప్లోకి ఇలా కొద్దిగా మాయిస్ట్గా అవ్వడానికి సరిపోయింది మిల్క్. చూసారా, జస్ట్ 1 కప్ ఆఫ్ మిల్కే ఎంత బాగా పనికొచ్చిందో, ఎక్కువ అవసరమే లేదు, ఇంతే. చూసారా, ఇట్లా ఐస్ క్రీమ్ స్కూపర్ తీసుకొని మంచిగా ఒక్కొక్క స్కూప్లోకి ఫుల్గా నట్స్ అన్నీ వచ్చేలాగా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేలాగా తీసేసుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే నేను లడ్డు చుట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ చేతులు కాలిపోతున్నాయి. సో మళ్ళీ తీసుకుంటున్నాను అండ్ దెన్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మనకి ఎందుకు ఐస్ క్రీమ్ స్కూపర్ యూస్ చేస్తున్నాను అంటే ప్రతిసారి ఒకే క్వాంటిటీ తీసుకోవడం మనకి కుదరదు కదా. సో అందుకనేసి ఐస్ క్రీమ్ స్కూపర్తో అయితే క్వాంటిటీ ప్రతిసారి ఒకే సైజు వస్తుంది అండ్ దెన్ అంతే క్వాంటిటీ ఉంటుంది. చూడండి చేతులు ఎలా ఎర్రగా అయిపోతున్నాయో, మండిపోతుంది, ఆల్రెడీ నాకు కాలిపోతుంది. సో అయినా సరే చేయాలి కాబట్టి, వేడిగా ఉన్నప్పుడే స్వీట్స్ చేసేసేయాలి, లడ్డు చుట్టేయాలి కాబట్టి చేసేస్తున్నాను అనమాట. సో ఐస్ క్రీమ్ స్కూపర్ మీరు కూడా యూస్ చేయండి. ఐస్ క్రీమ్ స్కూపర్ లేని వాళ్ళు మన ఇంట్లో సాంబార్ గరిట లేకపోతే చిన్నది ఆయిల్ గరిట ఏదైనా ఉంటుంది కదా, సో దాని మెజర్మెంట్తో అయినా జస్ట్ ఇలా తీసుకుని చేసేసేయండి.
మోస్ట్లీ ఇది అందరి దగ్గర ఉంటుంది ఐస్ క్రీమ్ స్కూపరు. సో అది తీసుకుని చేసేసండి. నేను మీకు బోర్ కొట్టకుండా ఏం చేస్తున్నానంటే హైపర్ ల్యాబ్స్లో చూపించేస్తున్నాను చాలా చాలా ఫాస్ట్గా. నిజంగా మనం అన్ని పనులు ఇంత ఫాస్ట్గా చేయగలిగితే ఎంత బాగుంటుందో కదా. నాకైతే రోజు నా ఆఫీస్ వర్కే నాకు 10 to 12 hours పడుతుంది. సో మిగిలిన సగం జీవితం నాకు ఇలా అప్పుడప్పుడు వంటలు చేయడానికి, ఇంట్లో పనులు చేసుకోవడానికి సరిపోతుందన్నమాట. ఇలా ఇంత ఫాస్ట్గా ఒక రోబోలాగా చేయగలిగితే ఎంత బాగుంటుందో. సో చూసారు కదా, ఫైనల్గా అయితే మదనపల్లి లడ్డు రెడీ అయిపోయింది. నా చేతులు అయితే ఫుల్గా మండిపోతున్నాయి. అండ్ నో ప్రాబ్లం, తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో. అండ్ ఇలా లడ్డు ఏ లడ్డు చేసుకున్నా అందులో ఫుల్గా పప్పులు వేసుకొని బాగా ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం అనమాట. చూడండి, సూపర్ డూపర్ సాఫ్ట్, మొత్తం అంతా బాగా కుక్ అయింది. ఎక్కడ కూడా లంప్స్ లేవు, రవ్వ ఎక్కడ కూడా గడ్డలు కట్టలేదు. చూసారా, యమ్మీ. నాకైతే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి. అండ్ సూపర్గా ఉంది టేస్ట్. మా ఇల్లు అయితే 100% ఒక టెంపుల్లో స్వీట్ గీ స్మెల్ ఎలా వస్తుందో టెంపుల్లో మనకి అలానే ఉందన్నమాట. రైట్ నౌ ఇల్లంతా అలానే స్మెల్ ఉంది, సూపర్గా ఉంది. సో ఇది లడ్డు వీడియో. అండ్ తర్వాత వచ్చేసి ఇది మా ఇంటి బయట నుంచి చూపిస్తున్నాను అనమాట. సంక్రాంతికి నేను ఇంటి బయట ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ ముగ్గు వేసుకున్నాను, హ్యాపీ సంక్రాంతి అని రాసుకున్నాను. అండ్ దెన్ ఈ ముగ్గు చూసారా, చాలా చాలా సింపుల్ ఇది. అండ్ అక్కడ చూసారా, గడపకి మంచిగా చక్కగా పసుపు అంతా రాసేసి అలా బొట్లు పెట్టుకొని అండ్ ముగ్గు పిండితో గీతలు గీసుకున్నాను అనమాట. అండ్ దెన్ ఇలా మనం ఏ ముగ్గు వేసినా సరే ఇలా బార్డర్స్ వేయాలంట. సో దట్ దానికి ఒక అర్థం పర్థం ఒక సార్థకత ఉంటాయని ఏవో కొన్ని విన్నాను అనమాట. అండ్ అమ్మ కూడా చెప్పింది రాయాలి, అలా చెయ్యాలి అనేసి. సో అదే నేను ఫాలో అయిపోయాను. మీకు ఇది నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా, ఎలా ఉందనేసి. సో నెక్స్ట్ స్వీట్ వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే అరిసెలు చేస్తున్నాం అనమాట. సో మా ఊర్లో మేము ఇలానే చేసుకుంటాం కాబట్టి, సో ఫస్ట్ అయితే ఒక 14 hours, నాట్ 14 hours యాక్చువల్గా మేము ఒక రోజంతా నానబెట్టాము. ఒక రోజంతా బియ్యం నానబెట్టేసి ఒక 1 kg బియ్యం నానబెట్టామన్నమాట. సో అప్పుడు ఏమైందంటే మధ్యలో 2 times కడుక్కోవాలంట. మాకు తెలియదు, మేము తర్వాత తెలుసుకుని చేసాంలే. బట్ జనరలీ డిపెండ్స్ ఆన్ ద రైస్ కదా. కొంతమంది కదా, అందరూ స్టోర్ రైస్, రేషన్ రైస్ వాడతారు కదా. సో ఇదైతే నార్మల్ రైస్ అనమాట. మేము ఏదైతే స్టీమ్డ్ రైస్, ఏదో బుల్లెట్ రైస్ ఉంటుంది కదా, అదే తీసుకొని చేసామన్నమాట. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో ప్రాసెస్ అయితే అన్నిటికీ సేమే. స్టోర్ బియ్యము, అది రేషన్ బియ్యం అయితే మేబీ 2 times 3 times కడుక్కోవాలేమో మధ్యలో అది నానేటప్పుడు. బట్ దీనికి అంత అవసరం ఏం లేకపోయింది. ఒకసారి నైట్ కడిగేసాము అండ్ మార్నింగ్ ఒకసారి ఇలా ఆరబోసే ముందు ఒకసారి కడిగేసామన్నమాట. సో అమ్మ ఒక మెత్తటి కాటన్ శారీలో ఇలా ఆరబోసి దాన్ని ఒక మూట కట్టేసి పెడుతుందన్నమాట. అలా జస్ట్ ఒక 10-15 minutes అలా పెట్టేస్తే ఎక్సెస్ ఉన్న మాయిశ్చర్ అయితే మొత్తం అంతా పీల్ చేసుకొని రైస్కి కావాల్సినంత మాయిశ్చరు అలానే ఉంటుందంట. సో నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అరిసెలు. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూడటమే కానీ నేనంతకు నేను ఇన్వాల్వ్ అయ్యి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయితే నేను చేయలేదన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అది అయ్యిందిలేండి, కొంచెం అలా అరిసెలు తట్టివ్వడము అలాంటివి చేశాను అంతే. బట్ నేనైతే ఇంకా ఎక్కువ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి, కాసేపు మేము అలా ఉంచేస్తామా, ఇంతలోకి ఏమైంది, కావాల్సినంత మాయిశ్చర్ మాత్రమే ఉంది, మిగిలినంత క్లాత్ తీసేసుకుంది, శారీ తీసేసుకుంది అనమాట. సో ఇలాంటి పాత శారీస్ చూస్తున్నారా, ఇలాంటివి మనకి ఇంట్లో ఉంటాయి కదా. సో చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవి. మధ్యలో అమ్మ చెక్ చేస్తూ ఉందన్నమాట, ఇలా నొక్కి మాయిశ్చర్ ఉందా లేదా, మరీ ఎక్కువ డ్రై అయిపోయాయి ఏంటి అని చూస్తుంది. లేదు, కానీ కావాల్సినంత మాయిశ్చర్ అయితే ఉందన్నమాట రైస్లో. సో ఇప్పుడు దీన్ని మేము 4 batches, నాట్ 4 or 5 batchesలో వేసామన్నమాట. గ్రైండ్ చేసాం చూసారా, ఒక గ్రైండ్కి ఇలా వచ్చింది. మనం మళ్ళీ దాని తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసిన దాన్ని తీసుకుని బాగా జల్లించాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఎప్పుడు యూజ్ చేసే పాతకాలం జల్లెళ్ళు ఎందుకులే, చూడండి నేను ఇలా స్టైల్గా లేటెస్ట్గా ఇలాంటిది యూజ్ చేస్తాను, దీంట్లో మంచిగా జారిపోతుంది అనుకున్నాను. కానీ చూస్తున్నారు కదా, అసలు ఏమీ కారలేదు ఇందులో పిండి. సో మళ్ళీ నోరు మూసుకొని కింద కూర్చొని పేపర్ వేసుకొని కింద కూర్చొని మంచిగా
పాతకాలం జల్లెడ యూజ్ చేసి మొత్తం పిండి 2 సార్లు మొత్తం అంతా నేను షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనమాట. దాని తర్వాత ఏం చేసామంటే ఇలాంటి కొంచెం షాలో అండ్ లిటిల్ డీప్ ఉన్న ఒక కడాయి తీసేసుకొని, ఇది కొత్తది అరిసెల కోసమే తీసుకున్నాను అనమాట. ఇది ఇండక్షన్ బేస్ కూడా ఉంది దీనికి. బయట స్టీల్ లాగా ఉంటుంది, కింద ఇండక్షన్ బేస్ ఉంది. అండ్ దాని లోపల వచ్చి ఇలా అల్యూమినియం వచ్చింది. దీన్ని ఏమంటారు, మీన్ చట్టియా? మీన్ చట్టి ఏం కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ కడాయి లాంటిదే. బట్ అటుపక్క దీనికి హ్యాండిల్స్ అయితే ఏం లేవు. సో మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో పోసేసి, జస్ట్ ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. సో 1 kg బియ్యంకి మేము వచ్చేసి ఆల్మోస్ట్ 800 grams ఆఫ్ బెల్లం వేసాము. సో కొంతమంది 750 grams 700 grams అలా వేసుకుంటారు. ఇంకొంతమంది సరికి 1 kg బియ్యంకి 1 kg బెల్లం వేసుకొని చేసుకుంటారంట. బట్ జనరలీ ఏంటంటే ఒక 2.5 kg అలా పిండి పట్టించుకున్నప్పుడు 2 kgsతో అలా మనం చేసుకోవాలంట. ఇప్పుడు 1 kg మనం చేయాలనుకుంటే 1.5 kg మనకి పిండి ఉండాలంట. ఎందుకంటే పిండి కొన్ని బెల్లం, అదే ఒక టైప్ ఆఫ్ బెల్లము పిండి ఎక్కువ తీసుకుంటుందంట, ఒక టైప్ ఆఫ్ బెల్లం పిండి తక్కువ తీసుకుంటుందంట. సో పిండి అనేది ఎప్పుడు ఎక్స్ట్రాగానే ఉండాలంట. ఏంటో ఇంత పెద్ద సైన్స్ దీంట్లో, ఈ లాజిక్స్ అని ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. సర్లే మొత్తానికి ఇందులో దిగాం కదా, స్టార్ట్ చేసేద్దాం, ఏదైతే ఏదైంది ఎలా వస్తుందో చూద్దాం అనేసి మంచిగా స్టార్ట్ చేసేసాం అనమాట. సో ఇది పాకం రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ 2 times ట్రై చేసేసాను, చెక్ చేసేసాను అనమాట. సో పాకం ఇంకా రాలేదు, తీగ పాకంలాగా ఉన్నింది. సో పాకం వచ్చేసి మనం ఇట్లా వాటర్లో వేసి చెక్ చేసి దాన్ని మనము ఆ చేతిలోకి తీసుకోగలగాలంట. ఒక బాల్ లాగా, సాఫ్ట్ బాల్ లాగా రావాలంట. సో ఎవ్రీ 1 minute 2 minutesకి చెక్ చేస్తూనే ఉన్నాం అనమాట, ఎక్కడ ముదిరిపోతుందో అనేసి. సో అలా వెళ్ళడం, ఇలా క్లీన్ చేసుకురావడం, మళ్ళీ చెక్ చేయడం అనమాట. చూడండి, సో ఆల్మోస్ట్ వచ్చేసింది, కానీ కొంచెం జారుతుందని నేను మళ్ళీ దాంట్లోకి వేసేసాను. సో ఈసారి అయితే పక్కాగా వచ్చేసింది. ఇప్పుడు మీరే చూసారు, 4 times చెక్ చేసాము. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ కొంచెం మరీ ముదిరిపోయినా సరే బాగోవు అనమాట, గట్టిగా వస్తుందంట. అందుకనేసి చెక్ చేస్తున్నాం. ఈసారి చూడండి పక్కాగా అయితే వచ్చేసింది. అలా వేయగానే పక్కలకి మెల్ట్ అయిపోకుండా సో అలానే ఉన్నిందనమాట, ఒక బ్లాబ్ లాగా, ఒక డాట్ లాగా. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది, చేతికి తీసుకున్నాం కదా, సో వచ్చేసింది. సో ఇంకా ఆపేసుకోవచ్చు. లేదు అంటే ఇలానే స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసి దానికి పిండి వేసేసుకోవాలంట. పిండి వేసుకుంటూ ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు దాన్ని కలుపుతూ ఉండాలి. సో ఏంటంటే నేను పిండి వేయడం స్టార్ట్ చేశాను, అమ్మ స్టవ్ మీదనే ఉంచేసి ఇలా కలపడం స్టార్ట్ చేసేసింది. సో కాసేపు తర్వాత ఏమైందంటే మరి చేయి నొప్పి పెట్టేస్తుంది కదా, ఈ పిండి గట్టిగా అయిపోవడం స్టార్ట్ చేస్తుంది, పాకం పిండి కలిసేసరికి మెల్లమెల్లగా సో గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఒక వుడెన్ కర్ర, ఇది యాక్చువల్గా మేము సంగటి చేసుకోవడానికి వాడతాం అనమాట. సో ఇలాంటిది ఉంటే బెటర్, మంచిగా కలపడానికి బాగుంటుంది. నేను మధ్యలో వచ్చేసి నువ్వులు ఎప్పుడెప్పుడు వేద్దామా అన్నట్టు నువ్వులు కూడా వేసేసాను, నాకు నచ్చినన్ని ఇంకో 2 గుప్పెళ్ళు తీసి వేసేసాను అనమాట. దెన్ ఐ కంటిన్యూ టు యాడ్ ద పిండి. సో కొంతమంది ఏంటంటే పాకంలోనే యాడ్ చేసేస్తారంట నువ్వులు, బట్ నేనైతే ఈ స్టేజ్లో యాడ్ చేశాను అనమాట. దాని తర్వాత నీట్గా ఇలా కిందకి దించేసుకొని అమ్మ తన స్టైల్లో ఇలా కూర్చొని మొత్తం కలిపేసింది అనమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా, ఎక్కడ కూడా పిండి అక్కడక్కడ గడ్డ కట్టిపోకుండా, ఈవెన్ చుట్టూ ఆ కార్నర్స్లో కూడా మంచిగా స్క్రేప్ చేసేసి మొత్తం ఇలా అమ్మ అయితే కలిపేసింది అనమాట. సో పిండి రైట్ నౌ ఇలాంటి లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది, కనిపిస్తుంది. యాక్చువల్గా ఇంకొంచెం పిండి పడుతుంది, బట్ మా దగ్గర అయితే మేము 1 kg అని అనుకున్నాం కదా, సో ఇంట్లో చేసింది అంతే, మిల్లుకేం వెళ్ళలేదు. సో అదే యూస్ చేసాము, సరిపోతుందిలే అనుకున్నాం అనమాట. సో అందులోకి ఒక 2-3 spoons మళ్ళీ నేను గీ యాడ్ చేశాను. సో ఇంకా చాలా చాలా హాట్గా ఉంది ఈ మిక్చర్ అయితే. నేనైతే ఇంకా నువ్వులు యాడ్ చేస్తూనే ఉన్నాను. నాకు తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఎన్ని పడితే అన్నీ వేసేస్తున్నాను. మళ్ళీ అరిసెలు చేసేటప్పుడు దాని మీద నువ్వులన్నీ ఒత్తడం అవన్నీ చేస్తే ఆయిల్లోకి పడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి సో మేమైతే వీరన్నీ ఇందులోనే యాడ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది. సో అమ్మ మొత్తం చుట్టూ స్క్రేప్ చేసి పెట్టేసి మూతేసేసి పెట్టేసి ఒక 3-4 hours అలా వదిలేయాలమ్మ, అంతా చల్లగా అవ్వాలి.
తర్వాతనే చేయడం స్టార్ట్ చేయాలి. ఇంత వేడిలో ఇలాంటివి తీసుకొని చేసిన షేప్ అవుట్ అయిపోతాయి అరిసెలు అనేసి చెప్పి మొత్తం ఇలా స్క్రేప్ చేసేసి పెట్టేస్తుందనమాట. సో అలా ఒక 4 అవర్స్ దాన్ని వదిలేసి మేమైతే టీవీ చూడడానికి వెళ్ళిపోయాము. తర్వాత గార్డెనింగ్ చేసుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇంకా అరిసెలు చేయడానికి నేనైతే ఇలాంటి ఒక నాన్ స్టిక్ బేకింగ్ షీట్స్ లాంటివి తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి అరిసెలు ప్రెస్ చేయడానికి మీ దగ్గర ఉంటే వాడచ్చు, లేకపోతే నార్మల్గా ఏదైనా గిన్నె తీసుకుని ప్రెస్ చేసుకోవచ్చు. పక్కనే ఆయిల్ వేడవుతుంది. 2 కొంచెం కవర్ అయ్యేలాగా మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. దేవుడికి మంచిగా దండం పెట్టుకుని బాగా రావాలిరా బాబు, ఫస్ట్ టైం చేస్తున్నాను అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. కానీ తీరా చూస్తే ఏమైంది, నేనైతే చేతికి ఆయిల్ రాసుకోలేదు. అండ్ దెన్ ఈవెన్ ఆ పిండి అదేదైతే ఉందో దానికి కూడా ఆయిల్ రాయలేదన్నమాట. సో పక్కన అమ్మ వచ్చేసి క్లాస్ పెడుతుంది నాకు. సో ఎలా చేస్తావు, అలా ఒక ప్రాసెస్లో చేయాలి, అందరికీ రాదు అరిసెలు చేయడం, చూడు ఇప్పుడు అంటేసుకుంటుంది దేనికి, అసలు నేను వచ్చే వరకు ఆగవా, అన్నీ నువ్వే ఫస్ట్ చేసేయాలా, ఫస్ట్ టైం చేస్తున్నావు, పక్కన ఉండి చెప్పించాలి కదా అనేసి ఫుల్గా క్లాస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, దాని తర్వాత నేనైతే ఇలా ఆయిల్ రాసుకుని స్టార్ట్ చేశాను. సో ఫస్ట్లో అయితే కొన్ని ఏమంటుందని డక్కా ముక్కీలు పడి సరిగా రాలేదు. ట్రై చేశాను, షేప్ అవుట్ అయిపోయాయి. కొన్ని అయితే మీరు నమ్మరు చెప్తే, కొన్ని అయితే కింద పడినట్టే ఉన్నాయి ఆయిల్లో. అండ్ దెన్ కొన్ని అయితే ఫోల్డ్ అయిపోయాయి. సో కొన్ని అయితే వేస్ట్ అయ్యాలండి. మరీ ఫస్ట్ టైంలోనే అన్నీ ఏం బాగా వచ్చేసేయవు కదా. బట్ స్టిల్ తీస్తున్నాను, బాగా తడుతున్నాను, అండ్ దెన్ ఆయిల్లో జాగ్రత్తగా వదులుతున్నాను, అన్నీ చేస్తున్నాను. బట్ కొన్ని హోల్స్ అయితే పడ్డాయి ఇనీషియల్గా. చూడండి, అదైతే కర్జికాయలాగా అయిపోయింది కామెడీగా. సో ఫస్ట్లో ఇలానే వస్తాయిలే, ట్రై చెయ్యి, వస్తుంది. చేయి బాగా తిరుగుతుంది. సో నో ప్రాబ్లం. అంతవరకు ఎత్తి ఆయిల్లో వేసేదాన్ని, కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా నీకు బాగా వస్తుంది అనేసి అమ్మ మొత్తం ప్రాసెస్ మొత్తం చేసేంతసేపు అన్నీ చెప్పిస్తూనే ఉందన్నమాట. సో నేనైతే ఒక్కొక్కటి ఈసారి ఇది బాగా వస్తుంది అని ట్రై చేసుకుంటూ చేశాను. సో నాట్ బ్యాడ్. ఒక 5-6 అలా అవ్వగానే దాని తర్వాత మెల్లగా ఏంటంటే దారిలో పడిపోయాను అనమాట. సో తర్వాత అన్నీ బాగా వచ్చాయి. సో మీకు కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి అలానే. అవును, ఇంతకీ మీలో ఎంతమంది దీపావళి టైంకి నోముల పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు? అండ్ మీలో ఎంతమంది గుడికి వెళ్ళి, శివాలయంకి వెళ్ళి ఇలాంటి అరిసెలు తర్వాత అన్నీ తీసుకెళ్ళి నోము చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో కింద. అఫ్కోర్స్ ఇది ఆ నోము రిలేటెడ్ వీడియో కాకపోవచ్చు, ఆ టాపిక్ కాకపోవచ్చు. బట్ అరిసెల టాపిక్లో ఉన్నాం కాబట్టి నేను దీపావళి నోముల గురించి మాట్లాడుతున్నాను. సో మేమైతే మా ఊర్లో అమ్మ వాళ్ళ సైడ్ ఖచ్చితంగా మమ్మీ, డాడీ, ఇంకా అన్నలు, వదినలు అందరం కలిసి మేము హ్యాపీగా నోముల పండుగ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా మా హస్బెండ్ సైడ్ అలా ఏం లేదు కాబట్టి నేను చెయ్యట్లేదు. అమ్మ కావాలంటే నువ్వు చేస్తానంటే నేను నీకు నోము పట్టిస్తాననేసి చెప్పిందనమాట. బట్ చాలా రెస్పాన్సిబిలిటీ కదండి. సో కరెక్ట్గా చేయాలి, ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. కాబట్టి నేను ఐఎమ్ స్టిల్ థింకింగ్, తీసుకోవాలా ఏంటి, నేను చేయగలుగుతానా లేదే అని థింక్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఎంతమంది దీపావళి నోములు చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో మంచిగా చూస్తున్నారు కదా, 1 by 1 అలా నేను మంచిగా అరిసెలు దారిలో పడిపోయాను, నాకు బాగా వచ్చేసాయి. సో ఫస్ట్ టైం చేశాను, నాట్ బ్యాడ్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్. సో మేమైతే పైన మళ్ళీ నువ్వులు అద్ది మళ్ళీ అలా చేయట్లేదన్నమాట. సో ఏవైతే లోపల ఉన్నాయో అవే చాలు. చూస్తున్నారు కదా, నేను ఒక్కదాన్నే చేసేద్దామని అనుకున్నాను కానీ బట్ అంత సీన్ లేదు. అమ్మ చెప్పింది అరిసెలకి 2 ఖచ్చితంగా ఉండాలి, ఒక్కదానివే చేయలేవు అనేసి. ఇంకా తను కూడా వచ్చేసి నేను నూనెలో వేస్తుంటే అమ్మ వచ్చేసి పక్కన ఫ్రై చేసి వాటిని కొద్దిగా ఒత్తి పక్కన ప్లేట్లో అక్కడ పెడుతుంది. చూసారా ఎంత బాగా వస్తున్నాయి, చూసారా, మీకు కనిపిస్తుందా?
తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో, ఓకేనా. అండ్ మేము చేసిన ఈ ప్రాసెస్లో ఏదైనా మేము మిస్ చేసి ఉంటే, లేకపోతే మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకొని ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఏంటది అని. అరే లెట్స్ టాక్ టు ఈచ్ అదర్ యా. మీరు జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోతుంటే ఏం బాగుంటుంది? మీరంతా నా కొత్త ఫ్రెండ్స్ కదా, మీరు నాతో ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఏదో ఒకటి మన ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకోవాలి కాబట్టి. సో కొత్త ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి, లెట్స్ టాక్, ఫ్రెండ్స్ అవుదాం, ఓకే. సో కొత్త విషయాలు నేర్చుకుందాం, కొత్త విషయాలు డిస్కస్ చేసుకుందాం, అండ్ దెన్ యా లెట్స్ బీ ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, అలా మా అరిసెల జర్నీ అయితే అలా వెళ్తూ ఉంది. సో ఫైనలీ ఇదిగో నేను చేసిన అరిసెలు రెడీ. మా ఊర్లో, మా సైడు, మా చిత్తూరు డిస్ట్రిక్ట్లో, మా మదనపల్లి సైడు వీటిని అత్తిరసాలు అంటారు, ఓకేనా. మీ ఊర్లో మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో మీ ఊర్లో వీటిని ఏమంటారు అనేసి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నా చేత్తో స్వయంగా స్టార్ట్ టు ఎండ్ ఫస్ట్ టైం నేను చేసిన అరిసెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.